టిల్లు 2 నాకు తెలిసి నేను ఊహిస్తున్నా ఏంటి అని అంటే డీజే టిల్లు అనేటువంటిది ఒక మంచి బ్లాక్ బాస్టర్ మూవీ బాక్స్ ఆఫీస్కి. పాయింట్ నెంబర్ 1. నా రివ్యూస్ చూసి సినిమాకి వెళ్తున్నారంట, చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు, కొంతమంది కొట్టడానికి వచ్చారు, కొంతమంది చెప్పులమాల వేశారు, కొంతమంది పూలమాల వేశారు, నో ప్రాబ్లం. అండ్ 3 ఒక డైలాగ్ ఇస్తాను. ఆ రాధిక మోసం చేయడం కోసం నన్ను ప్రేమించింది, ఓకే, ఈ రాధిక నన్ను మోసం చేయడం కోసమే ప్రేమించింది. ఎందుకంటే మొత్తం అదే కదా, నన్ను ఒక కారణ జన్ముని ఆడోళ్ళ ప్రాబ్లమ్ని ఇది చేయాలా సాల్వ్ చేయడానికి పుట్టా అని చెప్పాడు కదా, ఆ వే ఆఫ్లో చూసుకుంటే ఈ డైలాగ్ ఉంది, ఈ డైలాగ్ ఇలా ఉంటుంది అని అనిపించింది. సో దిస్ ఈజ్ మై డైలాగు అఫ్ కోర్స్. అండ్ ఒకవేళ రేపు మూవీలో ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంది అని అంటే మటుకు దీనికోసం నాకు అంతా సాయం చేయాల్సి వస్తుంది, కాపీ రైట్ అని ఏదో రైట్ అని. సో డీజే టిల్లు 2 తర్వాత మళ్ళీ డీజే టిల్లు ట్రయాంగిల్ అంటే డీజే టిల్లు 3, డీజే టిల్లు హెక్సాగాన్ అంటే 6, డీజే టిల్లు 6, ఆక్టాగాన్ అంటే 8, ఈ విధంగా సిరీస్ రావాలని నేను డీజే టిల్లుకు మనస్ఫూర్తిగా. అన్న ఇప్పటి వరకు చూసిన సాంగ్స్ కానీ ఆ ట్రైలర్ కానీ ఇవి కానీ అవన్నీ చూస్తే మామూలుగా లేదు భయ్య. రొమాన్స్ అయితే బీభత్సం, అరాచకం వేరే లెవెల్ ఉంది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 అంతకు మించుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించినాయి ఆ కార్లో సీన్లు కానీ ఆ సీన్లు కానీ. ఒకటి యూత్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది అన్న సినిమా, యూత్కి అయితే ఇట్టే అయిపోతుంది సినిమా. కానీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కొంచెం ఎక్కడో తగ్గిపోతుంది అనేది అనిపిస్తుంది. కుర్రోళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, డీజే టిల్లుని ఎట్లయితే ఎంజాయ్ చేశారో ఇది కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. ఒకటి చెప్తా, సిద్ధన్నని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తాడు, అర్జున్ రెడ్డి తమ్ముడు అనిపిస్తాడు అన్న. మన కొండన్నకి నిజమైన తమ్ముడు ఎవడో ఆనందేవర కొండ కాదు, సిద్ధు జొన్నాలగడ్డ అలా అనిపిస్తున్నాడు. సో సినిమా చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకు అలా అంటున్నాను అంటే, మామూలుగా లేవు ఆ రొమాన్స్ సీన్లో, ఆ కిస్ సీన్లో, అబ్బాబ్బా వేరే లెవెల్. ఆ బ్రేకప్ సాంగ్ కానీ నిజంగా అనుపమ గారు అయితే నిజంగా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్లయితే నాకు అనిపించింది అన్న. నిజంగా తన క్యారెక్టర్కి తన చేసిన యాక్టింగ్కి నేనైతే 100% బెస్ట్ అని చెప్తా అన్న. థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.